అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. వారఫలంగానే చూసుకుంటే 1వ తారీఖు జూన్ 2025 నుంచి 7వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో గ్రహస్థితులు చాలా మారుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనం ముఖ్యంగా శుక్ర గ్రహం యొక్క మార్పుని తీసుకుంటున్నాం. తర్వాత బుధ గ్రహం కూడా మారుతుంది ఈ వారం చివరిలో. అలాగే కుజుడు కూడా మారుతున్నాడు. సో దీన్ని బట్టి అందరికీ వారఫలం ఎలా ఉందో చెప్తాం. ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు చంద్రుడితో కలిసి కర్కటక రాశిలో మొదలవుతున్నారు. అలాగే వారం చివరిలో కుజుడు సింహరాశిలోకి వస్తున్నారు. కేతు వచ్చేసి సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే చంద్రుడు కర్కాటకము, సింహం, కన్య, తులారాశి వరకు ప్రయాణిస్తున్నారు. ఇది గ్రహ సంచారం అండి. మరి దీన్ని బట్టి 12 రాశులకు జాతకం ఎలా ఉందో ఈ వారం అంతా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేటు, టైము నా నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి PDF పంపిస్తాను జాతకాన్ని. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా దానికి సింపుల్గా పరిష్కారం చెప్పేటువంటి మార్గం మన దగ్గర చాలా ఉన్నాయి. అందుకే మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. అలాగే శ్రీనివాస జ్యోతిష్య నిలయం అని చెప్పేసి ఫేస్బుక్లో మన పేజ్ ఉందండి. అది కూడా మీరు దయచేసి చూడండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, అలాగే జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారం చివరిలో కుజగ్రహం యొక్క మార్పు, బుధగ్రహం యొక్క మార్పుని లెక్కలోకి తీసుకోకుండా సూర్యుని యొక్క మార్పుని తీసుకొని చెప్తున్నాను. నమస్కారం. గోపాల్ అయ్యంగార్. సింహరాశి వాళ్ళందరికీ కూడా 1వ తారీఖు జూన్ నుంచి 7వ తారీఖు జూన్ 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు చూద్దాం. సూర్యుడి యొక్క స్థితి ఈ వారంలో వృషభ రాశిలో ఉంది. అలాగే ఈ రాశి అధిపతి సూర్యుడు ఈ రాశిలోకి మనకి మఖా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని 4 పాదాలు, అలాగే ఉత్తర మొదటి పాదం ఈ రాశిలో ఉంటారన్నమాట. అంటే మఖ అంటే మనకు కేతు మహాదశలో పుట్టిన వాళ్ళు, పుబ్బ అంటే శుక్ర మహాదశలో పుట్టిన వాళ్ళు, ఉత్తర అంటే సూర్యదశలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా సమయాన్ని బట్టి ఏ వయసుకి ఏ దశ నడుస్తుంది అనేది విషయాలు కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫ్యూచర్లో. అందుకు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ వారంలో మాత్రం సూర్యుడి అనుగ్రహం బాగుంది. వీళ్ళ యొక్క చురుకుదనం, గట్టితనం, ముక్కుసూటితనం, ధర్మంగా నడుచుకోవటం, లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటాయి. చాలా చక్కటి వాతావరణంలో సూర్యుడు మంచి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. చాలామంది అష్టమ శని ఉందని ఒకదాన్నే పట్టుకుంటారు. అష్టమ శనిని పక్కన పెడితే చాలా గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయన్న విషయాలు మీరు గ్రహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీ బలాన్ని పెంచుకోవడానికి రోజు సూర్యుని యొక్క ఆదిత్య ఉదయము, సూర్యాష్టకం ఇవన్నీ చదువుకోవటం వల్ల ఆత్మశక్తి బాగా పెరిగి ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా మీరు ఎదుర్కోగలరు. ప్రస్తుతానికైతే ఈ వారంలో సూర్యుడి యొక్క స్థితిని బట్టి విందులు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, అలాగే సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుంది. ఇకపోతే ధన ఆదాయానికి బుధుడు అష్టమం నుంచి ఎప్పుడో 9వ ఇంటికి వచ్చేసాడు కాబట్టి మంచి ధనయోగం ఉంది. కుటుంబ సంతోషం బాగా ఉంది. చదువుల్లో పిల్లల యొక్క గుర్తింపు, రాణింపులు కూడా చాలా బాగా మనకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇకపోతే ఈ రాశి వాళ్ళందరికీ కూడా శుక్రుడి యొక్క స్థితి అష్టమంలో నుంచి 9వ ఇంట్లోకి రావటం కూడా ఈ రాశి వాళ్ళందరికీ ఎంతో మేలు జరుగుతుందన్నమాట. ఈ శుక్రుడి యొక్క స్థితి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వీళ్ళకి ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, అనేక పేరు ప్రఖ్యాతులు కలిగి ఈ సింహరాశి వాళ్ళు శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల చాలా బాగుంటారని కూడా ఈ మార్పు చాలా మంచిదని చెప్పొచ్చు. తక్కువ మంది ఫ్రెండ్స్, తక్కువ రిలేషన్ కలిగి ఉండి ఎక్కువగా గుంపులో కలగకపోవడం, ముఖ్యంగా మీ యొక్క బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించకపోవడం కూడా మీకు గమనించవచ్చు. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉండి ముందుకు తీసుకొని వెళ్తారన్నమాట. ఇది కుజుడు ఈ వారం చివరిలో సింహరాశిలోకి రాబోతున్నాడు. కుజుడు రావటం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికైతే నెగిటివ్గానే ఉంది. అంటే విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు, వాహనాలు ఇవన్నీ కొనటం అమ్మటం వల్ల నష్టాలు జరుగుతాయని చెప్పడం జరిగింది. వారం చివరిలో ఎప్పుడైతే కుజుడు మారుతున్నాడో కుజు యొక్క మార్పు వల్ల లాభదాయకంగా మారిపోతాయి. మరి తల్లి ఆరోగ్యం కూడా ఇంతవరకు ఏదైతే బాగాలేదో
వారం చివరి నుంచి బాగుంటుందని కూడా మనం క్లియర్గా చెప్పొచ్చు. సంతానపరంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా గురువు యొక్క స్థితి చాలా బాగుండి పిల్లల ఎదుగుదల, వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగి ఆనందంగా వచ్చే అవకాశాలు కూడా గురువు చాలా బాగా చేశాడనమాట ఈ సింహరాశి వాళ్ళకి. ముఖ్యంగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఎంతో ఆనందంగా ఈ యొక్క పిల్లల విషయంలో బాగుంటారని కూడా చెప్పాలి. శని యొక్క మార్పు అంటే అష్టమ శని వల్ల పూర్తి అనారోగ్యం అన్నమాట. ఆరోగ్యం ఉన్న వాళ్ళకి అనారోగ్యం పాలవ్వటం, మంచం పట్టడం, లేనిపోని రోగాలు బయటికి రావటం, అనేక రకాలుగా శని సూర్యుడిని బాగా బాధిస్తాడన్నమాట సింహరాశి వాళ్ళని. మరి అష్టమ శని అంటే తమాషా కాదు కదా. అందులో ఆయన ఆరోగ్యానికి అధిపతి. మరి ఆ డిపార్ట్మెంట్ తీసుకున్నాడు కాబట్టి అష్టమ శని ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శని గ్రహానికి తగినటువంటి పరిహారాలు చేసుకొని శనిగ్రహ పూజ చేసుకోవటం, మంత్రాలు చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి ఎంతైనా మంచిదన్నమాట. కాబట్టి ఆ శత్రువులు ఎక్కువ ఉండడం, ఆరోగ్యం ఇబ్బంది పడడం, అప్పుల బాధలు, రుణ ఒత్తిడి ఇవన్నీ కూడా ఈ సింహరాశి వాళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆదిత్యోదయం చదువుకోవటం, శనిగ్రహ పరిహారం చేసుకోవటాలు మంచిది. భార్యాభర్తల మధ్య కష్టకాలంలో కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు కూడా ఈ టైంలో కాస్త ఒత్తిడికి గురయ్యి మానసికంగా స్పర్ధలు కలిగి ఉంటున్నారు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఆప్యాయాలు తగ్గిపోయి కాస్త దూరము ఎడమ చేసి పెద్దవాళ్ళైతే ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ పరిస్థితి వల్ల ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు, మానసికంగా బాధలు కలుగుతున్నాయి. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరకపోవటం, దూరంగా ఉన్నవాళ్ళు కలవకపోవడం, ఇలా ఎన్నెన్నో విషయాల్లో గ్రహాలు శని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. పార్ట్నర్షిప్ దెబ్బతినటం, ప్రేమికులకు అనుకూలంగా లేకపోవడం అన్నీ అనమాట. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా అష్టమాధిపతి గురువు 11వ ఇంట్లో రావటం కూడా ఒక విధంగా మేలే జరిగింది అని చెప్పాలి. ఎటువంటి అపాయాలు, దురదృష్టం ఉండదు అని చెప్పాలి. అలాగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా కుజుడు వచ్చేసి భాగ్యాధిపతి, ఆయన 12వ ఇంట్లో ఉండి మనకు మేలు ఏం చేయట్లా. అయితే వారం చివరిలో ఎప్పుడైతే సింహరాశికి వస్తాడో అప్పుడు సింహరాశి వాళ్ళకి కుజుడు బాగా మేలు చేస్తాడని చెప్పేసి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అలాగే అదృష్టం బాగుంటుంది. తల్లిదండ్రుల సహకారాలు, పెద్దలు, గురువు సహకారం, ఆ అత్తమామల సహకారాలు అన్నీ కూడా సింహరాశి వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి, అదృష్టం కూడా బాగుంటుందని చెప్పచ్చు. ఉద్యోగం గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రుడి యొక్క పరిస్థితి వల్ల మంచి ఉద్యోగాలు, ప్రమోషన్ అన్ని ఉన్నాయని చెప్పాను. వ్యాపార పరంగా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి. లాభాలు చాలా బాగుంటాయి. అలాగే మీరందరూ కూడా వ్యాపారంలో ముందుకు వెళ్తారని కూడా చెప్పచ్చు. ఖర్చుల విషయానికి వస్తే చంద్రుడు కాస్త ఖర్చులు ఇబ్బంది పెట్టిస్తున్నప్పటికీ కూడా ఈ వారంలో సూర్యుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కుజుడు కూడా ఇబ్బంది పెట్టినప్పటికీ కుజ మంత్రాన్ని చదువుకోవటం మంచిది. అలాగే శని, అష్టమ శని ఈ ఇబ్బందులు కొన్ని ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూసుకోండి. జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. అలాగే ఏ సమస్య ఉన్నదో దానికి సింపుల్గా పరిష్కారం చెప్తానని చెప్పి తెలియజేస్తూ ఈ ఛానల్ ఏదైతే ఉందో thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేయండి. మా ఫేస్బుక్లో ఉన్నటువంటి శ్రీనివాస జ్యోతిష నిలయాన్ని సందర్శించండి. మా యొక్క వెబ్సైట్ కానీ ఇవన్నీ కూడా చూస్తారని ఆశిస్తూ నేను సెలవుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు. నమస్కారం.